లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిసోడియా రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు సిసోడియాను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో జూలై 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా వేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిసోడియా రిమాండ్ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు సిసోడియాను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో జూలై 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనీష్ సిసోడియా రిమాండ్ ముగియడంతో దాన్ని మళ్లీ తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేస్తూ పొడిగించారు. కృష్ణ, విజయచంద్రిక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని 2023 మార్చి 23వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా వారం రోజులకు అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అంటే సుమారు సంవత్సరానికి పైగా 4 నెలలకు పైగా ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటు ఈడీ కేసులో కానీ సిబిఐ కేసులో కానీ ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ లభించలేదు. ప్రతిసారి క్రింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మూడు చోట్ల కూడా ఆయన బెయిల్ కోసం ప్రయత్నించిన ఆయన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ఈ రెండు కేసుల్లో ఈ యొక్క కస్టడీని అయితే జ్యుడిషియల్ కస్టడీని అప్పటికప్పుడు పొడిగిస్తూనే వస్తున్నాయి క్రింది కోర్టు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఈ నెల 22వ తేదీ వరకు ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. ఈ రోజుతో ఆయనకు ఈడీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఈ రోజు వర్చువల్ గా ఆయన్ను హాజరుపరిచారు. ఆ తర్వాత జూలై 22వ తేదీ వరకు కూడా ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. ఇటీవల మనం చూసాం సుప్రీంకోర్టు ఏదైతే కేజ్రీవాల్ కి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారు. క్రింది కోర్టు ముందుగా విచారణ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. హైకోర్టు కూడా ఈడీ వాదనలను అంగీకరించి బెయిల్ ను నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ రాగా సుప్రీంకోర్టులో ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అయితే ఊరట లభించినప్పటికీ కూడా ఆయన సిబిఐ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఆయన ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆయన బెయిల్ ను కోరుతున్నారు. ఈ కేసులో ఈడీ కేసులో కేజ్రీవాల్ కు ఒక్కరికే బెయిల్ లభించింది. మిగతా ఎవరికి కూడా బెయిల్ లభించలేదు. కవిత కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఒక అప్రూవర్స్ గా మారినట్టు వారికి మాత్రమే బెయిల్ లభించింది. మిగతా వారంతా కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాకి తాజాగా ఈ నెల 22వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ క్రింది కోర్టు ఆదేశాలను జారీ చేసింది. చంద్రిక.